జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జై హనుమాన్. శ్రీమద్ రామాయణము సుందరకాండ 47వ సర్గ చెప్పుకుందాము. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము. అందరూ కూడా ఈ వీడియో వినేవారు మన సనాతన ధర్మం యొక్క పేజీని మరియు యూట్యూబ్ ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియోని మీ స్నేహితులకి బంధువులకి కూడా పంపుతూ జై శ్రీరామ్ జై హనుమాన్ అనే ఒక కామెంట్ కూడా చేయగలరు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇక మన సుందరకాండలోకి వెడితే వచ్చిన రాక్షసులందరినీ కూడా అంతమొందించి హనుమంతుడు తిరిగి అదే తోరణస్తంభం మీదకి ఎక్కి కూర్చున్నాడుట. ఎక్కి కూర్చొని ఈసారి ఎంతమంది వస్తారా అని చూస్తున్నాడుట. ఇక పట్టుదల, కోపము, అహంకారము మనసులో ప్రజ్వరిల్లితే మనిషి కానీ రాక్షసుడు కానీ యుక్తాయుక్త విచక్షణ అనేది కోల్పోతాడు. అంటే మంచి చెడు అనే వివేకం కోల్పోతాడు. రావణుని పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. వచ్చిన వానరుడేమో ఒక్కడు, చచ్చిన వాళ్ళేమో వేలకు వేల మంది. కారణం ఏమిటి అని ఆలోచించలేదుట. జంబుమాలి మరణించాడు. 7 మంత్రుల యొక్క కుమారులు కూడా వధించబడ్డారు. 5 సేనాపతులు కూడా మరణించారు. కానీ రావణుడికి ఇంకా బుద్ధి రాలేదు. అసలు విషయం ఏమిటి కనుక్కోవాలి అనే ఆలోచన రాలేదుట. 5 సేనాధిపతులు మరణించారు అన్న వార్త విని తన ఎదురుగా కూర్చొని ఉన్న తన కుమారుడైన అక్షయ కుమారుని వంక చూశాడట రావణుడు. తండ్రి చూపులోనే తన అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాడట అక్షకుమారుడు. పైకి లేచాడుట. అపారమైన సేనావాహినితో హనుమంతుని మీద యుద్ధానికి బయలుదేరాడుట. అక్షయ కుమారుడు ఎక్కిన రథము అతడు ఎంతో తపస్సు చేసి సంపాదించినది. దానికి 8 గుర్రములు కట్టి ఉన్నాయి. అది మనస్సు కంటే వేగంగా ప్రయాణం చేస్తుంది. ఆ రథాన్ని దేవతలు, అసురులు, గంధర్వులు కూడా ఆభష్క్యము కాదు. ఆ రథము భూమి మీద, ఆకాశములోనూ నిరాటంకంగా ప్రయాణం చేస్తుంది. అటువంటి రథాన్ని ఎక్కాడు అక్షయ కుమారుడు. ధనుర్బాణములు ధరించాడు. ఖడ్గములు, తోమరములు, శక్తి అస్త్రములు తన రథంలో పెట్టించాడు. అక్షయ కుమారుడు హనుమంతుని మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అక్షకుమారుని వెంట అశేష సేనావాహిని కూడా బయలుదేరింది. అక్షకుమారుడు అశోకవనం ముఖద్వారము సమీపించాడు. హనుమంతుని వంక చూశాడు. అక్షయ కుమారునికి ఆశ్చర్యము మరియు గౌరవము కూడా ఒకేసారి కలిగాయి. అక్షయ కుమారుడు తన బలమును హనుమంతుని బలము అంచనా వేసుకుంటూ ఉన్నాడు. హనుమంతునితో
ఎలా యుద్ధం చేయాలో మనస్సులో నిర్ణయించుకున్నాడు. ముందుగా అక్షయ కుమారుడు 3 బాణాలను హనుమంతుడి మీద ప్రయోగించి హనుమంతుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. అక్షయ కుమారుని ఆర్భాటం అంతా కూడా తోరణస్తంభం మీద కూర్చున్న హనుమంతుడు ఆసక్తిగా చూస్తున్నాడట. అక్షకుమారుడేమో వాడి అయిన 3 బాణాలతో హనుమంతుని తల మీద కొట్టాడుట. ఆ బాణాలు హనుమంతుని శిరస్సును గాయపరిచాయిట. వెంటనే హనుమంతుడు అక్షకుమారునితో యుద్ధానికి తలబడ్డారుట. తన శరీరమును పెంచాడుట. అది చూసిన అక్షకుమారుడు హనుమంతుని మీద బాణములు వర్షం మాదిరి కురిపించారుట. అది చూసి హనుమంతుడు పెద్దగా అరిచారుట. భుజములు చరుచుకున్నారుట. హనుమంతుడు కాళ్ళు చేతిలో భయంకరంగా ఆడిస్తూ ఆకాశంలోకి ఎగిరాడుట. ఆకాశంలోకి ఎగురుతున్న హనుమంతుడిని చూసి అక్షకుమారుడు హనుమంతుని మీద బాణములు వేస్తూ తాను కూడా ఆకాశంలోకి ఎగిరాడుట. హనుమంతుడు ఆకాశంలో గిరగిరా తిరుగుతూ అక్షకుమారుడు తన మీద ప్రయోగిస్తున్న బాణాలను తప్పుకుంటున్నారట. అలా ఆకాశంలో తిరుగుతూనే అక్షకుమారుని పరాక్రమాన్ని చూసి ఆలోచనలో పడ్డారట హనుమంతుడు. ఇంతలో అక్షకుమారుడు తన వాడి అయిన బాణాలతో హనుమంతుని వక్షస్థలం మీద కొట్టారుట. అక్షకుమారుని యుద్ధ నైపుణ్యం చూసి హనుమంతుడికి ముచ్చటేసిందిట. బాలుడు అపార యుద్ధ నైపుణ్యం చూపుతున్న అక్షకుమారుని చంపడానికి హనుమంతునికి మనస్సు ఒప్పలేదుట. అక్షకుమారుని బాణముల దాడిని తప్పుకుంటూనే హనుమంతుడు అక్షకుమారుని గురించి ఆలోచిస్తున్నాడట. ఈ కుమారుడు మహాపరాక్రమవంతుడు మరియు బుద్ధివంతుడు, మంచి యుద్ధ నైపుణ్యం కలవాడు. ఇతని యుద్ధతంత్రాలను దేవతలు, యక్షులు, గంధర్వులు కూడా మెచ్చుకుంటారు. ఇతడిని చంపడానికి ఏమో మనసు రావటం లేదు. కానీ ఇతని పరాక్రమం ఏమో క్షణక్షణానికి పెరిగిపోతూ ఉంది. ఇక లాభం లేదు. ఇతడిని ఉపేక్షిస్తే నన్ను సంహరిస్తాడు. కాబట్టి ఇతని మీద జాలి చూపడం అనేది మంచిది కాదు అని అనుకున్నాడట హనుమంతుడు. అనుకుని ఇతనిని చంపక తప్పదు అని మనస్సులో నిశ్చయించుకున్నారట. ఎలా చంపాలా అని పథకం వేసుకున్నారట. హనుమంతుడు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరారుట. మహావేగంతో కిందికి దిగుతూ అక్షకుమారుని రథమునకు కట్టిన గుర్రాలను అరిచేతితో బలంగా చరిచారుట. ఆ దెబ్బకు తట్టుకోలేక ఆ గుర్రములు కిందపడి మరణించాయిట. తరువాత హనుమంతుడు అక్షకుమారుని దివ్యరథమును ఒక్క వేటుతో విరగ్గొట్టారుట. అక్షకుమారుడు రథము నుండి జారి కింద పడ్డారుట. రథము ఆకాశంలో ఉన్నందున అక్షకుమారుడు ఆకాశం నుండి తిరుగుతూ కింద పడిపోయారుట. ఇంతలోనే అక్షకుమారుడు ఒక చేత్తో ఖడ్గము ధరించి పైకి ఎగిరారుట. కానీ హనుమంతుడు అక్షకుమారుని కాళ్ళు పట్టుకొని కిందకి బలంగా లాగారుట. అక్షకుమారుని 2 కాళ్ళు పట్టుకొని తిప్పి నేలకేసి మోదారుట హనుమంతుడు. ఆ దెబ్బకు అక్షకుమారుని 2 చేతులు మరియు కాళ్ళు, నడుము విరిగిపోయాయిట. అక్షకుమారుడు నెత్తురు కక్కుకుంటూ మరణించాడుట. అక్షకుమారుని మరణం చూసిన సేనలో ఇక హనుమంతుడితో యుద్ధం చేయకుండా పారిపోయారట. యుద్ధం చేయడానికి ఎవరూ లేకపోవడంతో హనుమంతుడు మరలా తిరిగి అదే తోరణస్తంభం మీదకి ఎక్కి ఇంకా ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నారట. ఇలా హనుమంతుడి ఎదురుచూపులతో శ్రీమద్ రామాయణ సుందరకాండ 47వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సత్.